గత కొన్ని రోజులుగా కంబోడియా, థాయిలాండ్ ఘర్షణకు కారణం ఒక దేవాలయం అని మనం వార్తల్లో చూస్తూ ఉన్నాం. అసలు ఆ విషయాలు ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో చూడడం ద్వారా మనము ఈ క్రింది ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవచ్చు. అవి ఏంటి అంటే, థాయిలాండ్ కంబోడియా యుద్ధానికి కారణమైన దేవాలయం ఏది? అక్కడ శివుణ్ణి ఏ పేరుతో కొలుస్తారు? ఆ దేవాలయం ఏ పర్వత శ్రేణుల్లో కలదు? ఈ వివాదంపై కంబోడియా అంతర్జాతీయ న్యాయస్థానంను ఎప్పుడు కేసు వేసింది? ఈ దేవాలయానికి యునెస్కో ఏ సంవత్సరంలో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించింది? లాంటి ప్రశ్నలకు ఈ వీడియో చూడడం ద్వారా సమాధానాలు తెలుసుకోవచ్చు. ఇప్పుడు అసలు విషయానికి వస్తే, 19వ శతాబ్దం కాలంలో ప్రస్తుతం ఉన్న థాయిలాండ్, కంబోడియా ప్రాంతాలను ఖమెర్ రాజులు పరిపాలిస్తూ ఉండేవారు. అప్పుడు ఆ రాజులు ప్రిమ్ విహార్ అనే హిందూ దేవాలయంను డాంగ్ రేక్ పర్వత శ్రేణుల్లో నిర్మించారు. ఇది ఒక శివాలయం. అక్కడ శివుణ్ణి శిఖరేశ్వరుడిగా, భద్రేశ్వరుడిగా పూజిస్తారు. ఈ శివాలయం కంబోడియా, థాయిలాండ్ సరిహద్దుల్లో కలదు. అనంతర కాలం 1863 నుంచి 1953 వరకు ఈ కంబోడియా ప్రాంతం ఫ్రెంచి వలసదారుల పాలనలో ఉంది. ఆ సమయంలో ఫ్రెంచి వారితో థాయిలాండ్ రాజు అయిన రామా V 1907లో సరిహద్దుపై ఒక ఒప్పందం చేసుకున్నాడు. ఫ్రెంచి వారు కంబోడియా, థాయిలాండ్ మధ్య 800 కిలోమీటర్ల సరిహద్దును నిర్ణయించి ప్రిహ్ విహార్ దేవాలయం కంబోడియాలో ఉండే విధంగా చూయించారు. ఆ తర్వాత కాలంలో ఈ ప్రిహ్ విహార్ దేవాలయం కంబోడియాలో ఉండటంను థాయిలాండ్ ప్రజలు వ్యతిరేకించారు. ఈ విషయంపై 1959లో కంబోడియా అంతర్జాతీయ న్యాయస్థానానికి తీసుకుని పోయింది. ఈ న్యాయస్థానం 1962లో ఆ దేవాలయం కంబోడియాకే చెందుతుంది అని తీర్పు ఇచ్చింది. ఆ తీర్పును అప్పటి థాయిలాండ్ ప్రభుత్వం ఒప్పుకుంది. తరువాత 2008లో కంబోడియా ఈ ఆలయాన్ని యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా నమోదు చేయడానికి ప్రయత్నించినప్పుడు రెండు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. అప్పటి నుంచి రెండు దేశాల మధ్య చిన్నపాటి ఘర్షణలు జరుగుతూనే ఉన్నాయి. ప్రస్తుత యుద్ధానికి ప్రధాన కారణం 2025 జూలై నెలలో 5 మంది థాయ్ సైనికులు ల్యాండ్ మైన్ పేలుడు కారణంగా తీవ్రంగా గాయపడ్డారు. దీనికి ప్రధాన కారణం కంబోడియా అని థాయిలాండ్ నిందించింది. ఇదే ఈ యుద్ధానికి ప్రధానమైన కారణంగా మారింది. థ్యాంక్ యూ.